పాలమూరు ప్రాజెక్టులను పరిశీలిస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల యాత్ర చేయడం హాస్యాస్పదమన్నారాయన. 2 రోజుల పాటు ప్రాజెక్టుల యాత్ర ఉంటుందని కేటీఆర్ చెప్తే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు ఉత్తమ్. మొత్తం ఎమ్మెల్యేలు గాని మొత్తం మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం మొత్తం తొందరలో పర్యటనకు బయలుదేరుతాం. 2 రోజుల పర్యటన పెట్టుకుంటాం. ప్రతి రిజర్వాయర్ ప్రజలకు చూపెడతాం. ప్రతి పంప్ హౌస్ దగ్గరికి పోతాం. పోయి రాష్ట్ర ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేసిందో, ఈ ప్రభుత్వం కావాలని ఎట్లా గత 9 నెలలుగా దాన్ని తొక్కి పెడుతున్నదో, పాలమూరుకు నీళ్లు రాకుండా చేస్తున్నదో ఈ విషయాన్ని కూడా తప్పకుండా ఎండగడుతూ మరి ఆ యాత్రను కూడా నిర్వహిస్తామని. తప్పనిసరిగా వాళ్ళు పాదయాత్ర చేసినా ఇంకోటి చేసినా మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళలాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎవరిని అసలు దరిదాపులు రానియకపోయేది. మేము పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎవరన్నా రాని ఎవరైనా చూడని అని. మీ హయాంలో 95,000 కోట్లు ఖర్చు పెట్టి 95,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు రాని ప్రాజెక్టులో మీ హయాంలో మీరు మొదలుపెట్టి మీరు డిజైన్ చేసి మీరు నిర్మాణం చేయించిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది.